రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే బస్సుల కొనుగోలు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, డ్వాక్రా బజార్ల ఏర్పాటు లాంటి వాటికి శ్రీకారం చుట్టింది. తాజాగా రాష్ట్రంలో 1000 విజయ డైరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. పాల ఉత్పత్తుల విక్రయాల పెంపుదలతో పాటు మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనందించేందుకు మండలానికి 1, మున్సిపాలిటీకి 2 చొప్పున అందుబాటులోకి తేవాలని పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రపోజల్ కు ఓకే చెప్పిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1000 పార్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 14 రకాల వ్యాపారాలకు మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. తాజాగా విజయ డైరీ పార్లర్స్ లోనూ వారికి అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది. పార్లర్ల ఏర్పాటుకు ఆసక్తి గల మహిళా సమాఖ్యలను సెర్ఫ్ ఎంపిక చేస్తుంది. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు 3 లక్షల రూపాయల డిపాజిట్ తో పాటు సౌకర్యాల కోసం 2 లక్షల రూపాయలు అవసరం. ఈ మొత్తంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా 2 లక్షల సాయం అందిస్తారు. మహిళా సమాఖ్యలు తమ వాటా కింద 1 లక్ష సమకూర్చుకుంటే సెర్ఫ్ ద్వారా మరొక 2 లక్షల రూపాయల రుణ సాయం అందిస్తారు. పార్లర్లను రద్దీ ప్రదేశాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా స్థలాల ఎంపికతో పాటు మహిళా సమాఖ్యల ఎంపికపైన సెర్ఫ్ దృష్టి సారించింది.